అందరికీ నమస్తే అండి. అర్నిష్ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే వరప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం నిత్యం వాడుకునే అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం ఈరోజు. కాబట్టి ఈ సైకిల్ అనేది అసలు ఎప్పుడు ప్రారంభమైంది, మన ఇండియాలో కూడా ఎప్పుడు ప్రారంభమైనది, దాని వివరాలు అనేది తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. సైకిల్ అనేది మన రోజువారీ భాగంలో మన అందరికీ చౌకగా అందుబాటులో ఉండే పర్యావరణ రహితమైన ప్రయాణ సాధనం. దాని చరిత్ర ఒక ఆసక్తిగా ఉంటుంది. 1817లో జర్మనీకి చెందిన కార్ల్ డ్రైస్ అనే ఇంజనీరు డ్రైసైన్ అనే మొదటి రకమైన సైకిల్ని రూపొందించాడు. దీనిని రన్నింగ్ మిషన్ కూడా అనేది అంటారు. దీని పెడల్స్ లేకుండా కాళ్ళతో నేలను తట్టి నడిపే రకంగా అనేది అది ఉండేదండి ఆ సైకిల్ అనేది. తర్వాత 1860లో ఫ్రాన్స్కు చెందిన పియోర్ మిచౌక్స్ అనే ఇంజనీర్ తొలిసారిగా సైకిల్ను పెడల్స్ను కలిపి జోడించి తయారు చేశాడు. ఇతను వెలోసి ఫెడే అని దాని పేరు పిలువబడింది. అలాగే 1970లో పెద్ద ముందు చక్రము వెనుక చిన్న చక్రము కలిగిన సైకిళ్ళు వచ్చాయి. ఇవి వేగంగా వెళ్ళాయి కానీ చాలా ప్రమాదంగా ఉండేవి అప్పట్లో. అలాగే 1885లో ఇంగ్లాండ్లో జాన్ కెంప్ స్టార్లీ అనే ఇంజనీరు సేఫ్టీ బైసికిల్ రూపొందించాడు. ఇది రెండు సమాన పరిణామాల చక్రాలతో చైన్ డ్రైవ్తో ఉండేది. ఇవే నేటి మోడర్న్ సైకిళ్ళు ఆధారంగా అనేది నిలిచినవి. లాస్ట్ ఆయన కనుక్కున్నాయండి. 1990 నాటికి గాలి నింపే టైర్లు అంటే పంక్యుమాటిక్ టైర్స్ వచ్చాయి. ఇవి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చాలా మార్చాయి అన్నమాట. మన భారతదేశంలో సైకిల్ అనేవి బ్రిటిష్ కాలంలో సైకిల్ మొదటిసారిగా ఇండియాలో వచ్చినాయి. అప్పట్లో ఇవి విలాసవంతమైన వస్తువుగా పరిగణించబడాయి అన్నమాట. 20వ శతాబ్దంలో హీరో, అట్లాసు, బజాజ్ వంటి బ్రాండ్లతో A1 వంటి బ్రాండ్లతో సైకిళ్ళు సామాన్య ప్రజలకు అందుబాటులో తెచ్చాయి. ఈ సైకిల్ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికుల నుంచి విద్యార్థుల వరకు ఎంతో ఉపయోగపడ్డాయి. పర్యావరణ హితంగా, ఆరోగ్యానికి మంచిది, ట్రాఫిక్ కష్టాలు తగ్గిస్తాయి, నడక కంటే వేగంగా ఉంటుంది. ఇలా ఈ సైకిల్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయి ఇవాళకి కూడా సైకిల్ అనేది మన ఆరోగ్య విషయంలో ఎంతో ఉపయోగపడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆరోగ్యం కోసం సైకిల్ తొక్కండి అంటున్నారు. గతంలో సైకిల్ అనేది వ్యాపారస్తులు అందరూ ఉపయోగించేవారు. ఆరోగ్యానికి పెద్ద ఇబ్బందులు ఉండేవి కాదు. ఈ శారీరక శ్రమ అనేది తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ మన మనిషిలో అరుగుదల అనేది తగ్గి అనారోగ్యాలు అనేవి వస్తున్నాయి. కాబట్టి మనం సైకిల్ అనేది మనం ఉన్నంత వరకు మనకి గుర్తుంటుంది. పెన్ ఎలాగో సైకిల్ కూడా మన నిత్యావసర వస్తువు. కాకపోతే ఇప్పుడు ఈ 2 వీలర్స్ వచ్చిన తర్వాత, మోటార్ సైకిల్స్ వచ్చిన తర్వాత ఆ సైకిల్ అనేది ఆదరణ తగ్గిపోయింది. ఎందుకంటే మనం టూరింగ్ ట్యాక్స్ దగ్గర నుంచి మామూలుగా మెయిన్ ఏసీ థియేటర్లు, అలాగే ఇప్పుడు ఐనాక్స్లకు వచ్చాము. అలాగే సైకిల్ కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పటికైనా సరే ఈ సైకిల్ అనేది మనం మన పిల్లలకి కావాలన్నా సైకిల్ కొంటుంటాము. ఎందుకంటే అది మన జీవితంలో ఒక భాగం, మనకి ఎంతో ఉపయోగపడింది. నా జీవితంలో సగభాగం ఆ సైకిల్ ఎంతో ఉపయోగపడింది. ఎందుకంటే నేను చేసే వ్యాపారంలో నేను సరుకు తయారు చేసుకొని సింగనార్ నుంచి సత్యనాపురం స్టేషన్ దాకా సైకిల్ మీదే వెళ్ళేవాడిని. సరుకులన్నీ తీసుకొని దాని మీదే సరుకులు తెచ్చుకునేవాడిని వంటలో వెళ్ళి. ఆ జీవితం సగభాగం సైకిల్తోనే గడిచింది. తర్వాత మనం వెహికల్స్ కొనుక్కొని ముందుకు వెళ్ళాము. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.